క్రిస్టియన్స్ కి దేవుడు ఎవరు? కొత్త నిబంధన ప్రకారం చెప్పాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇలా ఎలా చెప్తారు? కొత్త నిబంధన, పాత నిబంధన ఒకే మాట చెప్తాను, అన్ని కలిపి బైబిల్ అని అన్నారు. లేలే అంటే మీకు ఎంతమంది దేవుడు నాకు చెప్పండి. అంటే ప్రసన్న గారు, ఇక్కడ నేను మీకు సమాధానం చెప్పట్లేదు, ఓకే, మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ ఆడియన్స్ కి నా ఆడియన్స్ కి అందరికి చెప్తున్నాను. సో ఏంటంటే ఆ ఒకే మాట చెప్పేదానికి ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని వన్ లైన్ ఆన్సర్స్ ఉంటాయి, కొన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఆర్ నో అడిగాను కదా అనే పాయింట్ ఆఫ్ మీది, కానీ బైబిల్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాదు. అది నేను చెప్తాను వినండి. పాత నిబంధన ప్రకారంగా మాట్లాడాలంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా, క్రొత్త నిబంధన ప్రకారం సృష్టికర్త యెహోవా, అంతే కదా, సృష్టికర్త యెహోవా, సృష్టికర్త యేసు ప్రభు, సృష్టికర్త పరిశుద్ధాత్మ దేవుడు. బైబుల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు ఎలోహీం అనే పదంతో బయలుపరచబడ్డాడు. ఎలోహీం, ఎలోహీం అనేటువంటి పదం యూని కాంపౌండ్ వర్డ్ అంటారు. అది యూని కాంపౌండ్. యూని అంటే సింగులర్, కాంపౌండ్ అంటే ప్లూరల్. అంటే చూడ్డానికి సింగులర్గా ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అది ప్లూరల్గా ఉంటుంది. ద్రాక్షకి ఎలా అన్నాం అనుకో, అది ఏకవచనం బహువచనమా? చూడటానికి అది ఏకవచనమే. ఒక ద్రాక్షకి ఎలా అన్నాం, గెలలో అనలే, కానీ గెల అంటే అందులో చాలా గ్రేప్స్ ఉన్నాయి, బహువచనం. అలాంటి యూని కాంపౌండ్ వర్డ్ ఎలోహీం అనేది. బైబిల్లో దేవుని ఎలోహీం అని పిలిచారు. ఎలోహీం అనే పదాన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలనుకోండి దేవుళ్ళు అని వస్తుంది తెలుగులో. కానీ ఆ ఎలోహీం అనేది బహువచనం కదా, దేవుళ్ళు అంటే మన భారతదేశ కాంటెక్స్లో ఏంటి, దేవుళ్ళు బహువచనం కదా. కానీ ఎలోహా అంటే ఏకవచనం దేవుడు అని. హీబ్రూ భాషలో ఎలోహా అంటే ఏకవచనం, కానీ వాడబడింది ఏంటి, బహువచనం, ఎలోహీం అని వాడబడింది. దీన్ని ఎగ్జాక్ట్గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దేవుళ్ళు అని వస్తుంది, లేదా దేవుడు అని పెట్టాలంటే ఎలోహా అని ఉండాలి. కానీ అక్కడ వాడబడే పదం ఏంటంటే ఇదే ఎలోహీం అనే పదం గ్రీకు కానీ అక్కడ ఎలోహాన్ లేదు, ఎలోహీం అని ఉంది. ఇప్పుడు ఎలోహీం అని దేవుళ్ళు అని ట్రాన్స్లేట్ చేయాలి. బైబుల్లో దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను దేవుడు అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ అక్కడ దేవుళ్ళు అని ఉండాలి. ఇది భారతదేశం కాంటెక్స్ట్ ప్రకారం. ఎందుకని భారతదేశం అన్నది ప్యాంథియిజం, పాలిథియిజం. పాలిథియిజం అంటే అర్థం అంటే బహుదేవతారాధన. కాబట్టి దేవుళ్ళు అంటే పెద్ద ప్రాబ్లం రాదు మనకి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుడు అంటే ప్రాబ్లం రాదు. కానీ ఇది హీబ్రూ టెక్స్ట్ కాబట్టి హీబ్రూలో దేవుడు ఒక్కడే అని రాయబడింది. దేవుడు ఒక్కడే, మోనోథియిజం. అది దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి ఆ కల్చర్లో దేవుళ్ళు అంటే అసలు ఆ పదమే వ్యాలిడ్ కాదు. అది ఒక భాషలో ఉన్న పదానికి ఇంకో భాషలో ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ భాషకి దగ్గరగా ఉన్న పదాలను వెతుక్కుంటాం, దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటాం. ఎగ్జాక్ట్గా పదాన్ని తర్జుమా చేస్తే ట్రాన్స్లేషన్ అంటాం. అలా కాకుండా ఆ పదం ఇక్కడ లేదు కదా, అలాంటి వ్యక్తీకరణ లేదు కదా, సో దీనికి దగ్గర దరిదాపులో ఉండేదాన్ని పెట్టేదాన్ని ట్రాన్స్లిటరేషన్ అని పిలుస్తారు. అలా ఎలోహీం అనే పదాన్ని ట్రాన్స్లిటరేషన్ చేసి దేవుడు అని పెట్టారు. ఎందుకని చూడటానికి ఏకవచనం కానీ లోపల బహువచనం కాబట్టి. సింపుల్గా దీన్ని ఏమని బైబిల్ చెప్పిందంటే త్రిత్వము, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు అని చెప్పబడింది. చెప్తాను ఇప్పుడు ఒక్క నిమిషం, నాకు టైం ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రసన్న, నేను జాన్ పాల్. అంటే నేను వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. జాన్ పాల్ అనే పర్సన్, నేను బీయింగ్ ఏంటి, హ్యూమన్ బీయింగ్. నేను హ్యూమన్ బీయింగ్ని వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. నా పర్సనాలిటీ ఏంటంటే జాన్ పాల్ అనే పర్సనాలిటీ. మీరేంటి, ప్రసన్న అనే పర్సన్, హ్యూమన్ బీయింగ్. మనుషులందరూ కూడా వన్ ఇన్ బీయింగ్, అందరూ హ్యూమన్ బీయింగ్సే. పర్సనాలిటీకి వస్తే, పర్సన్ విషయానికి వస్తే మారిపోతాం. మీరు ప్రసన్న, నేను జాన్ పాల్, ఇంకొకరు సురేష్, ఇంకొకరు రమేష్, ఇంకొకరు కీర్తి, ఇలా ఏంటంటే ఆ పర్సన్ మారిపోతాం. ఇప్పుడు వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. నేను ఎంతసేపు ఉన్నా సరే వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్ అర్థం చేసుకుంటాను. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అంటే వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. బీయింగ్ ఏంటి, గాడ్ హెడ్, దైవత్వం, దేవుడు ఒక్కడే. పర్సన్స్ వచ్చేటప్పటికి ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏకదేవుడు. బీయింగ్కి వచ్చేటప్పుడు గాడ్ హెడ్ ఒకటే, పర్సనాలిటీ మూడు. ఇప్పుడు ఇదేంటి అంటే నాకు అర్థం చేసుకోవడానికి చేత కాదు, దీన్ని అనుభవించాలి. ఇది ఎక్స్పీరియన్స్కి అందుతుంది తప్ప ఎక్స్ప్లెనేషన్కి అందదు. దీన్ని బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే త్రిత్వము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఫాదర్ క్రియేటర్ అన్నా ఓకే, సన్ క్రియేటర్ అన్నా ఓకే, హోలీ స్పిరిట్ క్రియేటర్ అన్నా ఓకే, ఎందుకంటే బీయింగ్ ఒకటే కాబట్టి.
బీయింగ్ ఒకటే కాబట్టి. సో ఏంటంటే పాత నిబంధనల ప్రకారం యెహోవా దేవుడన్నా ఓకే, కొత్త నిబంధనల ప్రకారం యేసుప్రభు దేవుడన్నా ఓకే, లేదా ఇదంతా మాకు అర్థం కాదండి ఒక్కరిని చెప్పండి దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన త్రిత్వమైన దేవుడు కాబట్టి ఏ పేరు చెప్పినా ఆయన ఒక్కడే కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త. ఎస్, ఇప్పుడు బీయింగ్ ఒకటే అని అన్నారు, పర్సన్స్ ముగ్గురు అని మీరే ఒప్పుకున్నారు. యెహోవా వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు వేరు 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 పర్సన్స్ వేరు. అవును, పర్సన్స్ వేరు. యెహోవా ఎవరు అంటే ఇప్పుడు జాన్ పాల్ గారు ఎవరు అంటే మీరు చెప్పేస్తారు పలానా పాస్టర్. నేను ఎవరు అంటే నేను ఒక జర్నలిస్ట్ ని పలానా ఛానల్లో చేస్తానని చెప్తారు. యెహోవా గారు ఏం చేసేవాళ్ళు, యేసుక్రీస్తు గారు ఏం చేశారు, పరిశుద్ధాత్మ గారు ఏం చేశారు? ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ తో కూడుకున్నది. సింపుల్ గా చెప్తాను. యెహోవా ఎవరు, ఆయన ఏంటి అనేది తెలియాలంటే ఆదికాండం నుంచి మలాకి దాకా ఉన్నటువంటి 39 పుస్తకాలు చదివితే యెహోవా ఏంటి అనేది అర్థమవుతుంది. 39 పుస్తకాలు ఎసెన్స్ అడిగారు. వీళ్ళ ముగ్గురికి సంబంధం ఉంది కదా, చెప్తాను. అంతే కదా, ఉంది కదా, ముగ్గురు ఒకటే కదా, ముగ్గురు బీయింగ్ ఒకటే. అవును, బీయింగ్ ఒకటే. దైవత్వం ఉన్న పర్సన్స్, దైవత్వం అని దైవత్వంలో ఉన్న ముగ్గురు పర్సన్స్ వీళ్ళు. అదే మీరు దైవత్వం అని చెప్పారు, బీయింగ్ కి చెప్పారు. పర్సన్స్ వేరు 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 వేరు. ఈ పర్సన్స్ వీళ్ళ రోల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒక్కొక్క రోల్స్ ఏంటి ఇండివిజువల్ గా అంటే యెహోవా రోల్ ఏంటంటే ఆదికాండం నుంచి మలాకి వరకు 39 పుస్తకాలు చదివితే ఆ ఎసెన్స్ యెహోవా రోలు. ఇక కొత్త నిబంధనకు వస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలను చదివితే అక్కడ వచ్చేటువంటి ఎసెన్స్ ప్రభువైన యేసుక్రీస్తు రోలు. అపోస్తలుల కార్యం గ్రంథం చదివినప్పుడు, మిగిలిన పత్రికలు చదివినప్పుడు అక్కడ వచ్చేటువంటి హోలీ స్పిరిట్ సంబంధించిన ఎసెన్స్ వస్తాయి కదా, అది హోలీ స్పిరిట్ రోల్. ప్రశ్న చిన్నది, సమాధానం కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకోవాల్సింది. సింపుల్ చెప్పాలంటే పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధనలో గాస్పల్స్ సువార్తలు ప్రభువైన యేసుక్రీస్తు, అపోస్తలుల కార్యంలో కనబడుతూ ఉన్నది హోలీ స్పిరిట్.